నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం. బీజేపీ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు. కొల్లూరు మండలం వరద ముంపు ప్రాంతాల్లో దాతల సహకారంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు. పట్టణ వన్ టౌన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న పలువురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వన్ టౌన్ ఎస్ఐ కరీముల్లా తెలిపారు. పట్టణ చిన్నరావూరుకు చెందిన వెంకటవాసు రాత్రి సమయంలో బహిర్భూమికి రాగా అతనిని బెదిరించి 4 వ్యక్తులు అతని వద్ద ఉన్న చైన్లు, ఉంగరాలు తీసుకువెళ్లారని, అదేవిధంగా నాజర్పేటకు చెందిన శ్రీరామ్ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడి నగలు అపహరించుకు వెళ్లారని, ఇరువురు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి దొంగిలించిన సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ కరీముల్లా తెలిపారు. గౌరవనీయ మా గుంటూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, అలాగే తెనాలి డిఎస్పీ పర్యవేక్షణలో మా వన్ టౌన్ సిఐ గారి గైడెన్స్ అనుసరించి రెండు తెనాలి వన్ టౌన్ క్రైమ్లో ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ గురించి వివరాలు వివరించడానికి ఈరోజు ప్రెస్ మీట్ కండక్ట్ చేయడమైంది. 11/7/24లో నైటు 2ంటికి వెంకటవాసు అనే అతను చంద్రబాబుకు సంబంధించిన అతను బయట మల విసర్జన మూత్ర విసర్జన కానీ బయటకు వస్తే అతన్ని బెదిరించి 4 కలిసి అతని మెడలో ఉన్న 2 చైన్లు అలాగే 2 ఉంగరాలు బెదిరించి తీసుకెళ్లారు అనేది ఒక కంప్లైంట్. అలాగే కాంతి శ్రీరామ్ అనే అతను నాదర్పేటకు సంబంధించిన అతను రాత్రిపూట నిద్రపోతుంటే దొంగలు ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి బీరువాలో ఉన్న రెండు కమ్మలు, బుట్ట కమ్మలు దొంగలించబడాయని ఒక రిపోర్టు. ఈ 2 రిపోర్టులు తెనాలి వంటంలో రిపోర్ట్ చేశాక క్రైమ్ నెంబర్ 193/200 క్రైమ్ నెంబర్ ప్రకారం వీటిని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడమైంది. దర్యాప్తుల్లో ఈరోజు రాబడిన సమాచారం మేరకు ముద్దాయిల క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉండడంతో వాళ్ళని అరెస్ట్ చేయడానికి మీడియేటర్ను తీసుకుని వెళ్ళి వాళ్ళని వెంబడించి పట్టుకున్నాం. వారి దగ్గర నుంచి దొంగలించబడిన సొత్తు, ఒక చైను, ఒక నల్లపూస దండ, ఒక జత బుట్టకమ్మలు, 4 చిన్న ఉంగరాలు, ఒక పెద్ద ఉంగరం ముద్దాయిల దగ్గర నుంచి మీడియేటర్ సమక్షంలో సీజ్ చేసి వాటిని వీడియో రికార్డ్ చేసుకుని కోర్టుకి హాజరుపరచడానికి ఈరోజు రిమాండ్ రిపోర్ట్ రెడీ చేసుకుంటున్నాం. తెనాల్లో జరిగిన దొంగతనాలు కాకుండా ఈ ముద్దాయిలు 12 కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. పార్దో అతను దుగ్గిరాల్లో 1, కొల్లిపల్లిలో 2, తెనాల్లో రూరల్ స్టేషన్లో 1, తెనాలి వంటంలో 3, వేటపాలెంలో 4 కేసులు, అలాగే మా దగ్గర 2 కేసులు. ఈ కేసులతో పాటు తెనాలి 3 టౌన్లో కేసులో ప్రాపర్టీ కూడా 1 రికవర్ చేయడమైంది. పార్దో అనే అతను గంజాయి చేబ్రోల్లో గంజాయి కేసు, అలాగే ఒక స్కూటీ దొంగలించిన కేసులో కూడా పార్దో అనే అతను ముద్దాయిగా ఉన్నాడు. వాళ్ళకి కేసు గురించి సంబంధించిన ఎస్హెచ్ఓలకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. వాళ్ళు పీటీ వారెంట్ వేసుకొని వాళ్ళు దర్యాప్తుని కొనసాగిస్తారు. రికవరీ చేయబడిన సొత్తు సుమారు 2,80,000, మొత్తం 40-45 గ్రాములు. స్థానిక షరాఫ్ బజార్లో వేంచేసి ఉన్న శ్రీ సువచ్చల సమేత పంచముఖాంజనేయ స్వామి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు, మహాసుదర్శన హోమం కార్యక్రమాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఎంతో ప్రాచుర్యం పొందిన శ్రీ పంచముఖాంజనేయ స్వామి ఆలయంలో 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు, మహాసుదర్శన హోమం జరుగుతాయని పేర్కొన్నారు. వైఖానస ఆగమ ప్రకారం జరిగే ఉత్సవాలలో మంగళవారం స్వామివారికి విశేష పూజలు, సుదర్శన హోమం, పవిత్ర ఆరోపణ, శాంతి హోమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. 18వ తేదీ బుధవారం పవిత్ర విసర్జన, పూర్ణాహుతి, తిరుప్పావడ సేవ పూజ జరుగుతాయని వివరించారు. ఎంతో వైభవంగా జరిగే కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామి కృపకు పాత్రలు కాగలరని పేర్కొన్నారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేక అలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సభ్యులు హనుమాన్ చాలీసా పారాయణం గావించారు.
కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, నిఖిల్ శాండిలియా, ఈవో అవుతు శ్రీనివాస్ రెడ్డి, ఆలయ వంశపారపర్య అర్చకులు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్, సురేష్, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి సభ్యులు గుడివాడ బాలకృష్ణ, మూర్తి వెంకటేశ్వరరావు, జంధ్యం రామారావు, మడుపల్లి చంద్రశేఖర్, రమణ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెనాలిలోని శ్రీ సూత్రాసన పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో నిన్న నుంచి ప్రారంభమైనటువంటి వార్షిక పవిత్రోత్సవాలు మహాసుదర్శన హోమం అంత్యంగా వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల భాగంగా రెండో రోజున ఈ రోజున స్వామివారికి విశేష పూజలు, సుదర్శన స్వామివారికి పంచామృత సమర్పణ కార్యక్రమం, మహాసుదర్శన హోమము, పవిత్రాలు సమర్పణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రేపు ఉదయం పవిత్ర విసర్జన, పూర్ణాహుతి కార్యక్రమం, తిరుపావళ సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. భక్తులు 50 మంది విశేషంగా విచ్చేసి స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుండి గంగానమ్మపేట మీదుగా రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ చేపట్టారు. స్టేషన్ వద్ద రైల్వే ఉద్యోగులతో కలిసి మానవహారం నిర్వహించారు. అనంతరం రోడ్లను శుభ్రపరిచారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, కమిషనర్ బండి శేషన్న, కౌన్సిలర్లు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు నేటి నుండి అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి వరకు పక్షం రోజుల పాటు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని వారు తెలిపారు. మన వార్డుల్లో ఎలాంటి అయితే ఈ చెత్త ఉందో మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ స్వచ్ఛత సేవని కార్యక్రమాన్ని ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అక్టోబర్ 2వ తారీఖు దాకా
ప్రతి వార్డుల్లో ఈ 40 వార్డుల్లో అనేది పరిశుభ్రత అనేది ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలానే ఎలాంటి చెత్త అనేది మన వార్డుల్లో లేకుండా, అలానే డ్రైన్స్ అని ఇలా మన ఇంట్లో ఎంత శుభ్రతగా ఉంటున్నామో బయట రోడ్డు మీద కూడా అంతే పాటించాలని మేము ఈ రోజున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. అలానే మా కమిషనర్ గారు, అలానే మన హెల్త్ ఆఫీసర్ గారు, అలానే మన వైస్ చైర్మన్ గారు, అలా కార్యకర్తలు అందరం కలిసి మేము స్వచ్ఛత సేవా కార్యక్రమానికి స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు మన పట్టణంలో స్వచ్ఛత హీ సేవ అనేటువంటి కార్యక్రమాలు మొదలవుతున్నాయి. ఈ కార్యక్రమం భారతదేశం అంతటా కూడా జరుగుతూ ఉంది. పట్టణాలేమి అలాగే పల్లెలేమి అంతటా కూడా శుభ్రతయే ఆరోగ్యం అనేటువంటి కార్యక్రమం ద్వారా మీ ముందుకు వస్తున్నాం. గమనించండి, ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రివర్యులు, గౌరవ చైర్పర్సన్ గారు, గౌరవ వైస్ చైర్మన్లు, గౌరవ వార్డు మెంబర్లు, కోఆప్షన్ సభ్యులు, అదేవిధంగా స్టేక్ హోల్డర్స్ ఏంటంటే అందరూ కూడా రాబోతున్నారు, పాల్గొంటున్నారు. ఈ యొక్క కార్యక్రమం యొక్క లక్ష్యం ఏంటంటే ఇంకా సంపూర్ణమైనటువంటి స్వచ్ఛత. అలాగే ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలి. దీంట్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అయ్యి మన ఊరిని, మన వీధులను, మన యొక్క పరిసరాలన్నిటి కూడా శుభ్రంగా ఉంచుకుంటే కనుక మనము అనారోగ్యము వాటికి అవ్వకుండా ఉంటాము. అందువలన ఆరోగ్యము ఉంటుంది అనేటువంటి యొక్క కాన్సెప్ట్ తోటి రాబోతున్నాం. పట్టణ షరఫ్ బజార్ మాజీ నాగేశ్వరరావు వీధిలో వేంచేసి ఉన్న శ్రీ విరాట్ విశ్వకర్మ చతుర్దశ జయంతోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా తొలుత విరాట్ విశ్వకర్మ పతాకావిష్కరణ చేశారు. మంత్రం శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ పూజ, 125 గోత్ర ఋషుల ఆవాహన పూజ, మహా నైవేద్య మంత్రపుష్పం, మంగళహారతులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో జనార్దన్ వీరాచారి, వెంకటేశ్వర్లు, కొమ్మూరి వాసు, శేషు, ఉదయ్, కృష్ణ, విశ్వ బ్రాహ్మణ పెద్దలు పాల్గొన్నారు. विश्वकर्मा भगवान की बोलो। विश्वकर्मा पदम विश्व సమస్తము ఏమీ లేనప్పుడు పరమేశ్వరుడు తనకై తాను ఉద్భవించి ఈ సృష్టి అంతా కూడా ఏర్పరిచారని మనకు పురాణాలు, వేదము చెప్పబడుతూ ఉంది. మరి అటువంటి మహనీయుడి యొక్క వార్షిక యజ్ఞ మహోత్సవం వేదోక్తంగా మనకు మాఘశుద్ధ త్రయోదశి రోజు స్వామివారు అవతరించారని చెప్పి ఉన్నప్పటికీ ప్రతి సంవత్సరం కూడా కన్యా సంక్రమణం రోజు అనగా సెప్టెంబర్ 17వ తేదీన స్వామివారి జయంతి యజ్ఞ మహోత్సవ కార్యక్రమాన్ని పరిపాటిగా నిర్వహించుకోవడం గత 14 సంవత్సరాల నుంచి కూడా నిర్విటాకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ షరాఫ్ బజారులో మాజేటి నాగేశ్వరరావు గారి ఈ వీధిలో కులమతాలకు అతీతంగా వైభవపేతంగా యజ్ఞము, పూజా కార్యక్రమం, అన్న సందర్భన, అన్నప్రసాద వినియోగం నిర్వహించడం చాలా విశేషం. తెనాలి పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో తెనాలి విశ్వకర్మ భక్త బృందం ఆధ్వర్యంలో గత 14 సంవత్సరాలుగా ఈ విశ్వకర్మ మహాయజ్ఞము జయంతి మహోత్సవం కార్యక్రమం మాజేటి నాగేశ్వరరావు వీధి షరాఫ్ బజార్లో జరుగుతున్నది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఉచిత మెగా క్యాంప్ కూడా ఏర్పాటు చేయడమైనది. అలాగే అన్నదాన ప్రసాద వితరణ ప్రతి సంవత్సరం 14 సంవత్సరాల నుంచి జరుగుతుంది నిర్విఘాటంగా. ఈ కార్యక్రమానికి
భక్తులందరూ సహకరించే సహకారాలతో నిర్విఘ్నంగా జరుగుతుంది. అలాగే స్వర్ణకారులు, విశ్వబ్రాహ్మణులు అందరి దాతల సహకారంతో విశ్వకర్మ మహాయజ్ఞం నిర్విభాగంగా జరగడానికి అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. గత 14 సంవత్సరములుగా విశ్వకర్మ భక్త బృందం వారిచే మన షరాబజార్ మాజీ నాగేశ్వరరావు వీధిలో విశ్వకర్మ జయంతి కార్యక్రమం జరుగుతున్నారు. ఈ యువకులంతా చాలా చాకచక్యంగా అందరి దగ్గర ఎంతో చక్కగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నారు. వారికి మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.